వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఒక కమెంట్ చూపిస్తా, మంచి కమెంట్. లెట్ మీ షేర్ మై స్క్రీన్. ఇక్కడ ఉంది ఇది. ఆ, నిన్న నిన్న రాత్రి నేను ఎకానమీ క్లాస్ స్టార్ట్ చేస్తున్నా అన్న కదా, దానికి కమెంట్ అన్నట్టు. ఎవరో తమ్ముడు రాసిన, తమ్ముడే అయి ఉంటాడు డెఫినెట్గా, నాకంటే చిన్నోళ్ళే కాబట్టి. మీరు ఏం రాసిండంటే, అరే వస్తలే ఆగా. దీనికి ఏం రాసిండంటే, ఆ తమ్ముడు యూట్యూబ్ ఐడి ఏంటిదంటే 4 hours బ్యాక్ రాసిండు. మీలాంటి వాళ్ళు ఈ ఫీల్డ్ని వదిలేస్తే ఇక్కడ చాలా మందికి న్యాయం జరుగుతుంది. మీ ట్రాప్లో పడి మీ మిడిమిడి జ్ఞానానికి బలైపోయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. మెయిన్స్ ముందు ప్రిపరేషన్ అయిపోలే, అందరినీ డిస్టర్బ్ చేసినావు. ఇప్పుడు సందు దొరికింది ప్రిపరేషన్ అంటున్నావు. ఉంటుందో లేదో తెలియని రీమైన్స్కి మళ్ళా దానికో లైన్. దాహం అయినప్పుడే గుంట తోడుదు, తోడు అని. ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండాలి. వీళ్ళ వల్ల తర్వాత సంగతి సక్సెస్ తర్వాత సంగతి మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. ఈయన ఒక రాసిండు 4 hours బ్యాక్. ఈయనకి ఇంకొక ఆయన రాసిండు కామెంట్ ఏంటిదంటే, ఎగ్జాక్ట్లీ అన్న, మెయిన్స్ అవ్వదు అని అన్నాడు అప్పుడేమో బుక్స్ పట్టాడు. ఇలాంటి వాళ్ళ వల్లనే మొత్తం నాశనం అయ్యారు స్టూడెంట్స్ ఇన్ తెలంగాణ. అబ్బో, చూసారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరు బ్రదర్స్కి, అదే ఈ ఇద్దరు సోదరులకి థ్యాంక్ యూ. ఎందుకంటే కామెంట్స్ రాసినందుకు, టైం తీసుకొని రాసినందుకు. ఎందుకంటే మీకు అర్థమైంది నేను వేస్ట్ ఫెల్లో అని. అయినా కానీ మీరు టైం తీసుకొని రాశారు కదా, దానికి నేను థ్యాంక్ యూ చెప్తున్నా. ఓకే, వెరీ గుడ్. అయితే ఆ, సోదరులారా, ఒకటే క్వశ్చన్ ఏంటంటే, అంటే ఎవరికైనా వినని వాళ్ళకి చెప్తున్నా సారాంశం. వీళ్ళు ఏమంటారంటే, నేను అందరినీ డిస్టర్బ్ చేసిన, నా వల్ల తెలంగాణ ఆస్పిరెంట్స్ అందరూ డిస్టర్బ్ అయ్యారు అని వీళ్ళ ఉద్దేశం అన్నట్టు. నేను వదిలేయాలంట. ఓకే, వీళ్ళ చెప్పేది ముచ్చట అది. అయితే నేనేమంటా అంటే వీళ్ళకి ఒకటే క్వశ్చన్. సరే, నేనంటే మీరు అన్నట్టే అనుకుందాం అబ్బా కొద్దిసేపు. నేనంటే డిస్టర్బ్ చేసిన, నాకేదో పర్సనల్ మోటివ్స్ ఉన్నాయి అనుకుందాం. ఐ వాంట్ టు కమర్షియలైజ్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్. తెలంగాణ ఆస్పిరెంట్స్ ప్రజలని నేను మోసం చేసి క్లాసులు చెప్పి డబ్బులు సంపాదిస్తా అని నేను అనుకుంటున్నాను అనుకుందాం కొద్దిసేపు. మీరు అన్నట్టే. ఎందుకంటే మీరు అన్న దాంట్లో కూడా న్యాయం ఉండొచ్చు కదా, హోనోస్. నేను ఫేక్ అయి ఉండొచ్చు కదా. మీరు అన్నట్టు నేను జెన్యున్ కాదేమో. ఏమో, రేపు సమయం వస్తే నేను కూడా ప్లేట్ మారుస్తానేమో. అన్నీ కరెక్టే, మీరు అన్న పాయింట్స్ అన్నీ కరెక్టే. సరే, నేనంటే ఫేక్ అబ్బా, పక్కన పెడదాం. మరి ఆ సీట్ ఖాళీ ఉంది కదా. ఇప్పుడు మీరు చూసిరు ఇన్ని రోజుల నుంచి అన్యాయం జరుగుతుంది అని తెలుసు. తెలిసినప్పుడు మరి ఆ సీట్ ఖాళీ ఉంది. మీరు ఇందిరా సినిమా చూసారా అండి? ఇందిరా సినిమాలో ఆ మెయిన్ హీరో రాడు. తెలంగాణ శకుంతల అందరిని అడుగుతుంది, అరే వెంకటరెడ్డి, గంగిరెడ్డి అంటే అందరు భయపడతారు ఆ సీట్లకు రావడానికి. లాస్ట్గా ఆ ఇందిరా చిన్నపిల్లగాడు తొడగొట్టి వచ్చి సీట్లో కూర్చుంటాడు. ఆ సీన్ గుర్తుంది కదా. మరి అట్లనే ఇప్పుడు కూడా సరే, నాలాంటి వాళ్ళని పక్కన పెడదాం. మరి ఎవడో ఒకడు పక్షాలను చేయాలి కదా. ఎవడు చేస్తాడు? ఆ సీట్ ఖాళీ ఉంది కదా, మీరు రావచ్చు కదా. మీలాంటి వాళ్ళు వస్తే నాలాంటి వాళ్ళు బయటకు పోతారు కదా. ఇప్పుడు మీరు ఇందాక మీ మీ పేరు కూడా అక్కడ లేదు. ఏది, మళ్ళీ షేర్ చేస్తా అబ్బా. మీ పేరు కూడా ఒక ఆయన పేరేమో ఐఎన్జి మెసేజ్ అట. ఇంకొక ఆయన పేరేమో Fighter-F1F అట. ఓకే, ఇద్దరు. ఇవి నాకు తెలిసి మన మన తెలుగు వాళ్ళ పేర్లు అయితే కావు ఇవి. ఓకే, మరి నా పేరు తెలుసు కదా అందరికీ, ఆదిత్య బొమ్మ. నేను ఎవడో తెలుసు, నా ముఖం తెలుసు. ఆ? నాకు, నేను ఇంత మాట్లాడుతున్నా, నాకు ఎంత థ్రెట్ ఉంటుందండి? ఉంటుందా ఉండదా? నన్ను బయట వాళ్ళు వదిలేయండి అండి, మా ఇంట్లో తిడుతురు. నన్ను బయట ఇప్పుడు మీరు తిడుతురు కదా, మీకంటే ముందర నా పెళ్ళామే తిడుతుంది నన్ను. సో పాయింట్ ఏంటంటే, నన్ను ఫస్ట్ తిట్టేది మా ఇంట్లోలే, మీ ఇంట్లో కంటే కూడా. నాకు ఎప్పుడో చెప్పినా, నీకు ఎప్పుడో చెప్పినా, నీకు బుద్ధి లేదు, నువ్వే తెలంగాణ ఆస్పిరేషన్ అది ఇది అని చెప్పి పోయినావని నాకు ఇంట్లోకి వెళ్ళి తిడతారు. మీ దాకా అక్కర్లేదు. అయినా కానీ అది ఏం చేస్తామంటే, మన అది అంటారు కదా, రాశి ఫలాలు కర్మఫలాలు అన్నట్టు, ఆ, చూస్తూ ఊరుకోలేము కదా. కొంతమంది అది ఉంటుంది, ఆ దరిద్రమైన స్వభావం ఉంటుంది. దట్ నేచర్ ఈస్ లైక్ దట్.
దాన్ని అగ్రెసివ్నెస్ అని అండో లేకపోతే కుజదోషం అని అండో ఇంకేదో అని అండో ఏదో దిక్కుమాలినది ఏదో ఒక ఆ ట్రైట్ ఉంటుంది, ఆ నేచర్ ఉంటుంది, దాన్ని నువ్వు ఆపలేవు. మరి ఆ దరిద్రం వల్ల వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. నేను జరుగుతా అండి, మీరు రండి. ఇప్పుడు మీరు వచ్చి మీకు తెలిసిందే కదా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి తెలంగాణ గ్రూప్ వన్లో. మీరెందుకు ప్రక్షాళన చేయలేకపోతున్నారు? మీ ఇద్దరు ఎవరైతే ఉన్నారో, మీ ఇద్దరో ఇంకా మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమంది మీరు రండి సార్. మీరు వచ్చి మాట్లాడండి. ఒక అమికేబుల్ సొల్యూషన్ చెప్పండి తెలంగాణ టీజీపీఎస్సీ గవర్నమెంట్కో లేకపోతే రేవంత్ రెడ్డి గారికో ఎవరికో అడగండి. మీరేమో అనానిమస్లో మాట్లాడతాం. మాట్లాడేటోడేమో నువ్వు ఫేకు, నువ్వు నాట్ జెన్యును, నీకు సొంత లాభాలు ఉన్నాయి, స్వలాభాలు ఉన్నాయని మాట్లాడతావు. ఆ? సొంత లాభాలు ఉన్నవాడు రాత్రి లాస్ట్ ఇయర్ వచ్చి ట్యాంక్ బండ్ మీద గొడవ చేసినాం మేము. రాత్రింబగలు సొంత లాభాలు ఉన్నవాడు రాత్రింబగలు అన్ని ఉద్యోగాలు కార్పొరేట్ జాబ్ వదిలేసి అమెరికా వదిలేసి వచ్చి ఇక్కడ 3 సంవత్సరాల నుంచి కూర్చొని అశోక్ నగర్లో కూర్చొని కొట్టించుకొని చదివి రాస్తున్నాం. సొంత లాభాలు ఉన్నాడు. సొంత లాభాలు ఉన్నవాడు ఫ్రీగా నేను క్లాసులు చెప్తా. ఉం? చూడండి, నేను అక్టోబర్ నవంబర్ మన లాస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత నేను నా సబ్జెక్టు ఐటీ, ఎంతమంది ఐటీకి రావాలనుకుంటున్నారో నేను ఎన్ని క్లాసులు చెప్పానో మీకు తెలుస్తుంది. వీడియోస్కి పోయి చూడండి. సొంత లాభాలు ఉన్నోడు ఇంతవరకు 200 పై చిలుకు వీడియోస్ ఉన్నాయి. ఒక్క దాంట్లో కూడా నేను లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ అనే పదం వాడలే ఎవరిని కూడా. ఇంతవరకు నా 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 వైఫై నా సబ్స్క్రైబర్ కాదు ఇప్పటిదాకా. నేను అడగలే ఇంతవరకు, నేను అడగ కూడా. ఎందుకు అడగా అంటే నాకు నా ఈగో అడ్డం వస్తుంది. ఎవరినైనా లైక్ కానీ, షేర్ కానీ, సబ్స్క్రైబ్ కానీ, కామెంట్ కానీ చెయ్యు అని అడిగితే నా ఈగో అడ్డం వస్తుందండి. నేను అడగా. ఎందుకంటే నేను ఎవరికి లైక్ చేయ, నేను ఎవరికి సబ్స్క్రైబ్ చేయ, నేను ఎవరికి చేయనప్పుడు నేను మిమ్మల్ని అడిగే హక్కు లేదు. కానీ అట్లా అడగకపోయినా నాకు 3600 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీళ్ళంతా జెన్యునే అండి. నేను ఇంట్లో ఒక్కోళ్ళని కూడా అన్న సబ్స్క్రైబ్ చేసుకోని అనగలే. అంత జెన్యున్. నేను నా మాటలు నచ్చో, నా పద్ధతి నచ్చో వాళ్ళే సబ్స్క్రైబ్ అయినరు. ఎవరైనా నా వీడియో చూడు, ఒక్క వీడియో అయినా ఎడిటింగ్ ఉంటుందా? అంటే జెన్యునిటీకి నీకు ఏం కావాలా? వాట్ ఈస్ ద జెన్యునిటీ? నువ్వు చెప్పు, కొలమానం చెప్పు నువ్వు బ్రదర్. అన్న ఇట్లా ఉంటే జెన్యూనిటీ, ఇది ఇట్లా ఉంటే జెన్యున్ అని ఒక కొలమానం రాయబ్బా, ఒక మెట్రిక్స్ రాయి, ఒక రూల్ బుక్ రాయి, బయటకు వచ్చి మాట్లాడు. నీ పేరు చెప్పు. పోనీ ఎవరో నువ్వు అన్న నేనన్నా పలానా, ఇద్దరం కూర్చుందాం మాట్లాడదాం. ఈరోజు సాయంత్రం సడన్గా ఒక ఎగ్జామ్ రాద్దాం, ఆన్ ద స్పాట్ ఒక ఎగ్జామ్ రాద్దాం. జనరల్ ఎస్ఏనో హిస్టరీనో ఎవరికైనా మార్కులు వస్తే తెలుస్తుంది. మనము పోరాడితే కొట్లాడితే అట్లా కొట్లాడాలి, మెరిట్ మీద కొట్లాడాలి. ఏదో కామెంట్ రాయడం కాదు. కామెంట్ రాస్తే ఇప్పుడు నేను ఏం చేసిన, నీ కామెంట్ని వాడుకొని ఇంకొక వీడియో చేసిన, నాకే ఇంకో 5-6 వేల వ్యూస్ వస్తాయి. ఇంకొక 200-300 రూపీస్ వస్తాయి నాకు. నాకేం కాదు, నేను అవే కామెంట్స్ వాడతా, మళ్ళీ అదే వీడియో చేస్తా. అవునా? ఇప్పుడు నాకే మీరు అడిషనల్గా మీరు బెనిఫిట్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఈ వీడియో ఒక 4-5 వేల మంది చూస్తారు, నాకు ఇంకో 200-300 రూపీస్ వస్తాయి. బెటరే కదా నీకు. ఇప్పుడు నేను థ్యాంక్సే చెప్తాను, నేనేం తిట్టా నేను. కానీ నేను ఏమంటున్నా అంటే మీరు కామెంట్ చేసే ముందర మీరు దర్జాగా చేయండి, కామెంట్ చేయండి. లేకపోతే మీరు వచ్చి తీసుకోండి సార్, ఆ స్టేజ్ మీరు తీసుకోండి. మీరు ఎందుకు తీసుకోరు? గవర్నమెంట్ మీరు ఎందుకు అడగరు? నిన్న ఇంకొక ఆయన రాస్తాడండి ఇంకొక కామెంట్, నేను యాక్చువల్గా సేవ్ చేయాల్సింది, సేవ్ చేయలేదు. ఆయన ఏం రాసిండంటే, ఇంత పెద్ద వ్యవస్థలో ఒక ఎగ్జామ్ పెట్టినప్పుడు చిన్న చిన్న పొరపాట్లు అనేవి నడుస్తూనే ఉంటాయి, మీరు వాటిని ఇగ్నోర్ చేయాలా, దాన్ని పట్టుకొని పెద్దగా చూపట్టద్దు అని అన్నాడు. ఈయనకి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా అండి. రేపు నువ్వు నేను వచ్చిన కామెంట్ నేను డిలీట్ చేసిన అన్ఫార్చునేట్లీ. ఆయనకి ఒక క్వశ్చన్ అడుగుతా. అవును, పెద్ద 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 పెద్దవి. ఇప్పుడు రేపు నీకు ఆపరేషన్ చేస్తారు, నీకు ఒక హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తారు. ఒక హాస్పిటల్లో వాడిని నీ కడుపులో కత్తెర కొట్టి మర్చిపోతాడు, లేకపోతే ఏదో మిస్టేక్ అవుతుందండి, మనిషి పోతారో ప్రాణం పోతారో ఏదో జరుగుతుంది. ఆ పోయి అడిగితే డాక్టర్ అంటాడు ఎన్నో ఆపరేషన్లు చేస్తాం సార్, ఒకటి రెండు ఫెయిల్ అవుతాయి. ఊరుకుంటావా? నడుస్తుందా నీకు? అంటే అది 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 ప్రాణం అంటావా? అది ప్రాణము, ఇది ప్రాణం కాదంటావా? ప్రాణం విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి, డే టు డే విషయంలో మాత్రం అవసరం లేదా? ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. అసలు ఏం మాట్లాడతారు మరి? ఇంత పెద్ద వ్యవస్థలు అంటే చిన్న చిన్న తప్పులు జరుగుతాయంట, అది చిన్న తప్ప? ఈ టీజీపీఎస్సీ చేసినది చిన్న తప్ప అండి? ఎంతమంది ఆస్పిరేషన్స్ ఉసురు పోసుకుంటుంది, చిన్న తప్పులా అండి అవి? వాటిని చూసి వదిలేయాలా మనం?
ఇదే చెప్తున్నా కదా మీకు మీకు ఓకేనా అండి అట్లా ఎవరైనా ఆపరేషన్ చేస్తే చిన్న మిస్టేక్ చేస్తే పర్వాలేదా, లేకపోతే రోడ్డు మీద మీరు పోతూ పోతుంటే ఎవడో వచ్చి గుద్దిండు అనుకో, నేను చూసుకోలేదు చిన్న తప్పే జరిగింది, నీ ప్రాణం పోయింది, కాలు పోయింది, చేతి పోయింది, ఓకేనా, నడుస్తుందా? మరి నీకు ఇందాక ఇది అది చెప్పింది నడుస్తుంది అయితే మరి ఇది చెప్పింది కూడా నడవాలా మరి అట్లయితే. ఆ చిన్న ప్రాబ్లం నీకు ప్రాబ్లం అయితే చిన్న ప్రాబ్లమ్ని నేను ఇగ్నోర్ చేస్తా అని నువ్వు అంటే ఇది కూడా ఇగ్నోర్ చేయాలా. నీ ప్రాణం పోయినా చేయి పోయినా కాలు పోయినా యూ హ్యావ్ టు ఇగ్నోర్. అట్లా మాట్లాడొద్దు, హాఫ్ ఆఫ్ నాలెడ్జ్తో మాట్లాడితే ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వాల్సి వస్తుంది. తప్పు తప్పే అండి, ఏదైనా తప్పు తప్పే, దానికి ఏమి సైజు ఉంటుందా అండి? అపరిచితుడు సినిమాలో వాడు చెప్పినట్టు, హీరో విక్రమ్ చెప్పినట్టు, స్మాల్ లార్జ్ ఏదైనా బనియన్ సైజా? స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ లాగా తప్పు తప్పే. దానికి ఇదేం కాదు. ఇది చిన్న తప్పు అది పెద్ద తప్పు అని ఇది ఎంత క్లియర్గా చూపిస్తారండి అది. సో అది ఇప్పుడు వీళ్ళ కోసమే చేసిన, ఈ బ్రదర్స్ ఇద్దరి కోసమే చేసిన. ఇంకా రాస్తారు కదా, రాయండి, నెగిటివ్ కామెంట్స్ ఏం తప్పులేదు. ఎందుకంటే ఆర్టికల్ ఫ్రీడమ్ 19(1)(a) ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ప్రకారము ప్రతి ఒక్కరు అందరి మీద మాట్లాడొచ్చు. మీరు ఇప్పుడు నేను చేసేది 100% జెన్యున్ అనేమి రూల్ లేదు కదా, నేనే చెప్తున్నా కదా, ఐ కెన్ బి ఏ ఫేక్ పర్సన్ యాజ్ వెల్. మీరు కూడా రాయండి, కానీ రాసే ముందర ఆలోచించి రాయండి. నేను అనేది ఏంటంటే రాస్తే అది రాస్తే ఎట్లుండాలంటే ఇట్ హ్యాస్ టు బి లైక్ ఏ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ లాగా ఉండాలి, నన్ను కూడా ఆలోచింపజేయాలి. మీరు ఆ ఆ బ్యాక్ ఎండ్ దాని హోంవర్క్ తీసుకొని చేయాలి. అంతేగాని నోటికి ఏదొస్తే అది చేస్తే దానికి నేను ఆన్సర్ ఇస్తాను. దానికి నేనేం తప్పు పట్టుకోలేదు, మీరు రాసిన దానికి నేనేం తప్పు పట్టుకోలేదు, ఎందుకంటే మీరు కరెక్ట్గానే అడిగారు. ఎందుకంటే నేను నిన్న అన్నా కదా, ఎకనామిక్ క్లాస్ చెప్తా అని కూడా చెప్పిన, దానికి నేను ఆన్సర్ కూడా చెప్పిన. ఎకనామిక్ క్లాస్ ఎందుకు చెప్తా అంటే నేను చదివి ఉన్నా కాబట్టి నా మైండ్లో ఉంది కాబట్టి, అది వేస్ట్ పోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి, ఎట్ ద సేమ్ టైం నాకు అది ఫ్రీగా చెప్పడం నాకు అసలు ఇష్టం లేదు. ఎందుకంటే ఫ్రీగా అనేది ఏది ఫ్రీ బేస్కి వీఆర్ కంప్లీట్లీ అగేన్స్ట్ అని ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఫ్రీగా చెప్పకూడదు, అది ఎవరికి ఉండదు. అంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ వచ్చి నువ్వు బిజినెస్ చేస్తా అనుకుంటున్నావు అంటే ఇక నేను ఏమనాలబ్బా. పో నాతో డబ్బులు జమ అయినాక నీకే ఇస్తా, ఇద్దరం కలిసి పోయి ఏదైనా ఓల్డ్ ఏజ్ స్కూళ్ళనో ఆర్ఫన్ స్కూళ్ళనో లేకపోతే ఎక్కడనో ఇద్దరం కలిసి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. ఓకేనా అండి? అట్లయినా ఓకేనా? దానికి కూడా నేను రెడీ. ఇట్స్ నాట్ దట్ మేకింగ్ మనీ మేక్ చేయాలంటే నేను సాఫ్ట్వేర్లోనే ఉన్నా కదా, నేను కావాలంటే అమెరికా కూడా వెళ్ళిపోవచ్చు కదా. ఈడ కూర్చొని ఎందుకండి ఈ లొల్లి, నాకు పంచాయతీ ఎందుకు? ఇంట్లోతో తిట్లు, బయటతో తిట్లు, బయట మీలాంటి వాళ్ళతో అనానిమస్ పీపుల్తో తిట్లు పడాల్సిన అవసరం నాకు నాకు లేదు. సో అది చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో, లేకపోతే నాకు కంటెంట్ రాదు కదా, ఇట్లాంటి వాళ్ళ వల్లనే నాకు కంటెంట్ వస్తుంది. అదే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.